హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి బన్ దోశని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బయటకి క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశ టిఫిన్స్ తిని బోర్ కొట్టేశారా? ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ లైట్గా డిన్నర్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి ఇంట్లోని ఈ బన్ దోశ అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నానండి. 1 కప్పు పెరుగు తీసుకున్నాను, గడ్డ పెరుగు. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసేసుకున్నాను. నేను గోధుమ రవ్వని అండ్ పెరుగుని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పించ్ ఆఫ్ నేనైతే సోడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. 1 స్పూన్ అయితే బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకోవాలండి. ఇది క్రిస్పీనెస్గా ఉంటుందన్నమాట ఇది యాడ్ చేసుకోవటం వల్ల మనకి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని నేను ఫస్ట్ మిక్స్ చేసేసుకొని తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటా. నేనైతే బాగా మిక్స్ చేసేసుకున్నాను. మనం నార్మల్గా బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటామో దీన్ని కూడా అలాగా మిక్స్ చేసేసుకొని 30 to 40 మినిట్స్ అనేది రెస్ట్ ఇస్తే అవి బాగా సోక్ అయిపోతాయి. మనం మిక్సీ వేసుకొని మనం బన్ దోశ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువేం అవసరం లేకుండా పిండి అంతా మునిగేటట్లుగా వాటర్ యాడ్ చేసేసుకొని 30 to 40 మినిట్స్ అనేది రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుందండి. అండ్ నేను 1/2 కప్ అనేది పచ్చి కొబ్బరి అనేది తీసుకున్నాను. ఇవి మిక్సీ అయి పెట్టుకునేటప్పుడు మనం ముందలుగానే మిక్సీ పట్టుకొని కానీ ఆ బ్యాటర్లో యాడ్ చేసేసుకొని కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఒక చిన్న సైజు అల్లం ముక్కను కూడా తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నప్పుడు యాడ్ చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి కొబ్బరి మెదకకపోవచ్చు అనమాట, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే కొబ్బరిని వాటికి ముందలుగానే మిక్సీ పట్టుకొని నెక్స్ట్ అందులోనే ఆ బ్యాటర్ యాడ్ చేసేసుకొని అల్లం ముక్కలు అవన్నీ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ పట్టుకుంటే బన్ దోశకి చాలా బాగా వస్తుంది. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ 1 స్పూన్ జీలకర్ర అవన్నీ యాడ్ చేసేసానండి. నేను యాడ్ చేసి మనం అన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అన్నీ యాడ్ చేసుకోవడం వలన. కన్సిస్టెన్సీ చూసుకొని అన్నం మనం యాడ్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా ఒకసారి చూసుకొని మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను బన్ దోశ వేయడానికి ఇలాంటి ప్యాన్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ ప్యాన్ తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మిక్స్ చేసేసుకున్న మిశ్రమాన్ని అనేది ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా బన్ షేప్లో చాలా బాగా వచ్చినాయి. చూడటానికి బన్ షేపే కాదండి, లోపల కూడా అంతే స్మూత్గా ఉంది, పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి బయటకి మాడిపోయినట్లుగా అలా వస్తుంది, లోపల అయితే ఎక్కువగా కుక్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట. సో ఈ బన్ దోశ ప్రిపేర్ చేసేసుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లో కానీ అండ్ లో ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసేసుకోవాలి. సో మనకి ఎడ్జస్ట్లో కూడా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం బన్ దోశ బ్యాటర్ అవన్నీ రివర్స్ చేసుకున్నాక దోశ ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్లుగా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు నాన్ స్టిక్కీ కూడా అవ్వటం లేదు మనకి. సో మనం ఈజీగా టేస్టీగా ఎప్పుడు తినే రొటీన్గా కాకుండా అంటే ఇలాగ ఒకసారి ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేస్తే చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా చాలా అంటే చాలా ఇష్టపడతారండి. చూసారు కదా, నేను మళ్ళీ ఇంకొకసారి అనేది ప్యాన్లో బన్ దోశ బ్యాటర్ యాడ్ చేసేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఒక 2 స్పూన్స్ అనేది బ్యాటర్ యాడ్ చేసేసుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కసారి అడ్జస్ట్ని అలా అనుకుంటున్నాను. అసలు స్టిక్ అవ్వలేదు, చూసారు కదా మీరు. సో కన్సిస్టెన్సీ నేను చూపించిన విధానంగా అండ్ అలా కలుపుకుంటే అసలు నాన్ స్టిక్కీ అవ్వదు. దోశలు అయినంత స్టిక్కీగా కూడా అవ్వవండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. 2 సైడ్స్ ఫ్లిప్ చేసేసుకొని దోరగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది.
ఇంతే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ సింపుల్గా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎప్పుడు తినే దోశ ఇడ్లీలా కాకుండా ఒకసారి ఇలా బన్ దోశ కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టపడతారు. ఆ షేప్ కానీ ఆ టెక్స్చర్ కానీ చూసారా చాలా బాగా వచ్చింది. ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకేం రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.